బాబాయ్ 7 ప్లేట్ ఇడ్లీ 7 ప్లేట్ వడ 8 ప్లేట్ దోశ పార్సల్. హలో భార్గవ్ కొడుతున్నారా అన్నా? ఏంట్రా ఇది? ఎందుకు తరుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అదే. ఊరికేంట్రా స్టిక్స్ తో వస్తాయి? అది ఏంటి విక్రమ్, ఏమైంది? మా పార్టీకి మేము ర్యాగింగ్ చేస్తుంటే వాడోడు మధ్యలో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయడానికి. చూడు, ర్యాగింగ్ చేయడం తప్పే కదా, గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కదా. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. నేను నా తమ్ముడిని కష్టపడేగా చదివిస్తున్నాను. దయచేసి గొడవలొద్దు. మీరు ఇక్కడ గొడవలు చేయడానికి రాలేదు. గొడవలు చేయడం ఎవరికీ మంచిది కాదు. ప్లీజ్ క్లాస్ రూమ్స్కి వెళ్ళండి. ఓకే రా. భార్గవ్, ఏంటా ఇది? ఏం లేదన్నయ్య. రాయ్, ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? మేమే. నువ్వే నా కొట్టింది? అవును.
మీద చేయి వస్తావా? రేయ్, నీ కొడుకు నా తమ్ముడి మీద చేయి వేసాకే వేశాను. ఇంకోసారి నా కొడుకు జోలికొస్తే రేయ్, నీకు అదే చెప్తున్నా. ఇంకోసారి నీ కొడుకు నా తమ్ముడు జోలికి వచ్చాడో మెడ పట్టుకోవడం కాదు, విరిచేస్తా. నేను మేన్ మామని కూడా చూడకుండా బియ్యంలో బంధువులు కాని కయ్యంలో కాదు. మీ ఇంటికొచ్చానా? విస్తరేసావా? గుప్పెడు మెతుకులు పెట్టావా? మా అమ్మా నాన్నల్ని ఏనాడైనా చూసావా? ఏం చేసావని నిన్ను మేనమామాని గుర్తుపెట్టుకోవాలి. చూస్తా. అయ్యో, నాకేం కాలేదురా. చిన్న విషయాన్ని మీరే పెద్ద చేస్తున్నారు. మాతో ఎందుకు చెప్పలేదన్నయ్య? పెద్ద దెబ్బలేం లేవురా. చూసావా బాబాయ్ అన్నయ్య ఏం చేశాడు? చూసే వస్తున్నా నాయనా. హాస్పిటల్లో తమరానలం గారి చేత బాగా తోవించుకోబడ్డ దౌర్భాగ్యుల్ని చూసే వస్తున్నా. ఒరే పెద్దోడా, ఇదంతా నీకు అవసరమంట్రా? వాళ్ళల్లో ఒక్కడు టపాగట్టున్నా నువ్వు చల్లపల్లి జైల్లో, నేను నీ 6 సోదరుడు బయట చెట్ల కింద నిలబడి రామ రామ రఘు రామ పరాత్పర అని చెక్కబడిజం చేసుకుంటూ ఉండేవాళ్ళమేగా. తమ్ముడు బ్లడ్ చూసేసరికి నా బ్లడ్ బాయిల్ అయిపోయింది బాబాయ్. నీకెందుకని ఎరుసుకో? నాతో మాట చెప్పింటే వాడిని చెమట పట్టకుండా చంపేసేవాడిని. ఓ బుల్డోజర్ తీసుకుని నీ తప్పు కాదురా, మీ అన్నగారి పెంపకం అట్లా ఉంది. మొన్న ఆ పద్మనాభ నగర్ లో మనం ఉంటున్న ఇంట్లో ఫ్లోరింగ్ బాగాలేక ఈ ప్రకాష్ గారు కాలు జారి పడ్డాడు. ఆ ఇంటి ఓనర్ గాడి కాళ్ళు వెనక్కొట్టాడు కదా. ఒరేయ్, ఆడదిక్కులేని మీ అందరూ ఉండేందుకు ఆ ఇల్లు సెటప్ చేయడానికి నాకు 10 రోజులు పట్టిందిరా. నీకేం చేయడానికి మీకు 10 నిమిషాలు పట్ల. నిన్న ఆ సంఘీనగర్ లో ఈ బండ బుడ్డోడు క్రికెట్ ఆడుకుంటూ ఆ కిటికీ అద్దం పగలగొట్టాడు. ఓనర్ రావడంలో అర్థం ఉందయ్యా, కానీ నీ కోపానికి ఫలితం ఇదిగో ఈ శాటిలైట్ ఏరియా కొంపలోకి వచ్చి పడ్డాం. సిటీలో ఉన్న కొంపలన్నీ అయిపోయాయిరా. ఇక ఎక్కడ కూడా సున్నం పెట్టుకున్నారనుకో, మనమే పాకిస్తాన్ వెళ్ళి సెటిల్ అయిపోవాల్సిందే. అయ్యో, నేను భరించలేను బాబు, భరించలేను. రేయ్ 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 రేయ్, మొత్తం బ్రదర్స్ అందరూ వాకౌటా? ఒంట్రా పక్కన ఒకేగా నేను రాలేనా? ఛీ! ఏదో మర్యాదగా గౌరవంగా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని బతుకుతున్న నన్ను ఎల్ల బ్రోకర్ని చేశారా? ఇక ముందు ఏం చేస్తారో? వాడిక లేడు కదా. మీ అన్నయ్య ఆవేశం తగ్గాలంటే వాడి ముందర కాళ్ళకి బంధం వేయాలరా. అంటే కాళ్ళు కట్టేయాలా బాబాయ్? కాళ్ళు చేతులు కట్టాడు కదా. ఈ ఇంటికొక అమ్మాయి రావాలరా. ఓ అదా, అదేం పెద్ద ప్రాబ్లం లేదు బాబాయ్. పొద్దున పాలమే వస్తుంది కదా. ఆ తర్వాత ఊడ్చే అమ్మాయి వస్తుంది కదా. ఆఖరికి గిన్నెలు కడిగే అమ్మాయి కూడా వస్తుంది బాబాయ్. అంతకంటే పొద్దునే దొడ్లు కడిగే అమ్మాయి రాదు. పాలమ్మాయి, పూలమ్మాయి, ఆకర్లు అమ్ముకునే అమ్మాయి కాదురా. మీ అన్నయ్యకి పెళ్ళయ్యి మన ఇంటికి ఒక్క వదిన రావాలరా. అన్నయ్య ఆవేశానికి ఒక్క ఉదిన సరిపోతుందా బాబాయ్? నాకే 10 మందిని తీసుకొస్తా. సంకనాకి పోయింది మీరే జతపట్టం క్లాపి. ముందు మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో చూడండి రా. ఒప్పుకోను, నేను ఒప్పుకోను బాబాయ్. వీడు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అవ్వాలి. 9 years. వీడు డాక్టర్ అవ్వాలి. 7 years. వీళ్ళిద్దరూ రాజ్కోటి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. 25 years. వీడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. 6 years. వీడు పెద్ద హోటల్కి ఓనర్ అవ్వాలి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పేవరా. కాకపోతే హోటల్లో సేల్స్ మాత్రం ఉండవు. ఒరే నాయనా, ఒరే బంగారం, ఒరే ఇవన్నీ జరిగేటప్పటికి నీ వయసుకి ఎక్స్పైరీ డేట్ వస్తుందిరా. ఇక తర్వాత పెళ్లి చేసుకునే ప్రయోజనం ఏముంటది? రే, ఇవన్నీ పెళ్ళైన తర్వాత కూడా చెయ్యొచ్చురా. పెళ్ళ సపోర్ట్ ఉంటుంది. కుదరదు బాబాయ్, లక్ష్యమే ఫస్ట్, తర్వాతే పెళ్లి. రాసుకో. చెప్పండి. 7 చికెన్ బిర్యానీ, 7 మటన్ ఫ్రై, 7 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 2 liters థమ్స్ అప్. ఇవాళ స్పెషల్ స్వీట్ ఏంటి? జాంగ్రీ సార్. అవి కూడా 7. అన్ని పార్సల్ వెంటనే పట్రా. ఇదిగోండి సార్. తెచ్చావా? అకౌంట్ లో రాసుకో. వెల్కమ్. థాంక్యూ. నిరాహార దీక్ష చేయాలన్న నిజాన్ని ఈ బుజ్జి గడుపు జీర్ణించుకోలేకపోతుందన్నయ్య. 6 నెలలకు సరిపడా కొవ్వు ఉంది కదరా, అడ్జస్ట్ చేసుకో. రే ప్రకాష్, ఆకాష్, భార్గవ్, మహేష్, రాజేష్, రాకేష్ అందరూ రండి. వేడి వేడిగా బిర్యానీ, జిలేబీ, సంసా. కమ్మో. ఏంట్రా మ్యాటరు? స్ట్రైకా? మా డిమాండ్ ఒప్పుకునేదాకా మేము భోజనం చెయ్యం. ఏంట్రా మీ డిమాండ్స్? వదినా, అర్జెంట్ గా మాకు వదిన కావాలి. నువ్వు పెళ్లి చేసుకుని వదిన ఇంటికి తీసుకురావాలి. రే, పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. మంట కాదు, పంట. సరే అలాగే అనుకో, కానీ 100 ఏళ్ల విషయాన్ని 1 గంటలో ఎలా తేల్చడం? నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా 2 ఎలక్షన్లు వచ్చేదాకా ఇదే మాట చెప్తుంటావు. మీ బుర్రల్ని బాబాయ్ బాగా తినేశాడురా. నేను లోతుగా ఆలోచించి చెప్తున్నా. మనం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం. ఏది కావాలంటే అది తింటున్నాం. అడ్డదిడ్డంగా మనం పడుకుంటున్నాం. మెలకు వచ్చినప్పుడే లేస్తున్నాం. సంపూర్ణ స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. మనం ఆడిందే ఆట, పాడిందే పాట. రే రే రే,
ఇలాంటప్పుడు సడన్ గా ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చిందనుకో, అది తిక్క తిక్క రూల్స్ పెడుతుందిరా. అంతెందుకురా, అది ఏం పెడుతుందో అదే మనం తినాలి, ఇచ్చింది తాగాలి. ఇది కూడా టైం ప్రకారం జరగాలి. ఈ కష్టాలని మనకు అవసరమారా? నువ్వు చెప్పేవన్నీ కాదన్నయ్య. నెల రోజుల్లో వదిలి ఇంట్లో అడుగు పెట్టాలంతే. లేకపోతే మేము తినం. ఓహో, తినకపోతే పొండి, నేను చేస్తా స్ట్రైక్. అన్నయ్య, వాళ్ళ నేను కూడా స్ట్రైక్ చేస్తాను అన్నయ్య. కానీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒక్క బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటా అన్నయ్య. తీసుకోరా. ఒక్క పూట భోజనం చేయకపోతే నీ ఒంట్లో కరిగేది 1 గ్రామ్ కొవ్వేరా. స్ట్రైక్ చేయకుండా వదిలేస్తే అన్నయ్య జీవితం మొత్తం మన కోసం కొవ్వొత్తులా కరిగిపోతుందిరా. చాలు అన్నయ్య, చాలు. అన్నయ్య త్యాగం తట్టుకోవడం కన్నా ఆకలి తట్టుకోవడమే బెటర్. ఏరా, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా అవుతుందయ్యా. రేయ్, మీ డిమాండ్స్ అన్నీ ఒప్పుకుంటున్నాను. ఓకే ఓకే, బట్ వన్ కండిషన్. ఏమిట్రా కండిషను? బాబాయ్, ఆ, వచ్చే అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సింది నా భార్యగా కాదు, ఈ బిడ్డలకి తల్లిగా. ఆ అమ్మాయి నాకు నచ్చకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళందరికీ నచ్చాలి. The most. I'm a convicted felon and I can't work. No matter where I go, I try to get paid. They never give me the job cause they are afraid that I'ma stick them up, oh yes, stick it. Rapping manager. హలో సుజీ, ఎలా ఉన్నావే? బాగున్నాను, చెప్పవే. చెల్లాయికి ఈ సంవత్సరం పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయానే. మంచి సంబంధం ఉంటే చెప్పు. ఎలాంటి సంబంధం కావాలి? నా లైఫ్ గురించి నీకు తెలుసు కదే. నేను పడ్డ కష్టాలు నా చెల్లి పడకూడదు. సంబంధం చూసేటప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోచాలి. హలో, యా నందిని స్వరాజ్. మిస్సెస్ కాదు, మిస్. ఓకే, లండన్కి ఒక ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేయండి. ఆల్ రైట్. హాయ్. ఏంటక్క 4 రోజులు అవ్వలేదు, అప్పుడే లండన్ వెళ్ళిపోతావా? వర్క్ ఇస్ లైఫ్ తల్లి, పని చేస్తూనే ఉండాలి. సచ్ ఎ ప్రిటీ డ్రెస్, చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? డ్రెస్ సంగతి తర్వాత, ముందు క్యాప్షన్ ఎలా ఉందో చెప్పవా? ఓకే, నిన్నటి వరకు రోజుకి 24 గంటలు, నిన్ను చూసినప్పటి నుంచి అవి 24 నిమిషాలు. మా రోజ్ కాస్మెటిక్ క్రీమ్ రాసుకుంటే మీ అందం మెరవడానికి 24 క్షణాలు. సో స్వీట్, చాలా బాగుంది. ఇంతకీ మీ యాడ్ ఏజెన్సీ ఎలా ఉంది? అది కూడా దివ్యంగా మెరుస్తుంది. అచ్చా, ఆఫీస్ టైం అవుతుంది. ఓకే, నేను వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఏ మంజు, 1 సెకండ్. మంచి సంబంధం కుదిరితే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ మనసులో ఎవరైనా? నువ్వు కోతిని తెచ్చి తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. కోతినైతే నీ ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చనా? బాయక. చిన్నప్పటి నుంచి నాకన్నీ అక్కే కదే. నాకేం కావాలో నాకంటే తనకే ఎక్కువ తెలుసని నా నమ్మకం. ఓన్ డిసిషన్ తీసుకొని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దాన్ని ఫేస్ చేయటం నా వల్ల కాదే. మా అక్కకు జరిగింది నాకు జరిగితే ఎలా? అక్క నన్ను ప్రేమిస్తుంది, నేను అక్కను నమ్ముతున్నాను. గాడ్, ఇదేంటి ట్రాఫిక్ జామ్? పాపం స్కూల్ బస్ బోల్తా పడింది. రే పూర్ణ, అక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. అర్జెంటుగా 108 ఫోన్ చేయి. ఆల్రెడీ కూడా ఫోన్ చేసినాడనా? క్వీన్ సౌండ్ వస్తుంది కదా, ఎవడు దారి అవును, అంబులెన్స్ అక్కడ ఉంది. చూడు, ఎవడికి వాడు వెళ్ళాలనే తొందర తప్ప అంబులెన్స్ ఎవడైనా దారిస్తున్నాడా? అంత బుర్ర ఎవరికి వేసిందన్నా? రై దిగరా, మనం క్లియర్ చేద్దాం. కొంచెం
మీలాంటి వాళ్ళు ఉండబట్టే లోకంలో ఇంకా మంచితనం మిగిలింది. వెరీ గుడ్, క్యాప్షన్ సూపర్గా ఉంది. కీప్ ఇట్ అప్ మంజు. థ్యాంక్ యూ సురేంద్ర. మధ్యాహ్నం 3 గంటలకి బాంబే పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కాస్మోటిక్ యాడ్ సంగతి కూడా నువ్వే చూసుకో. వావ్, కంగ్రాచులేషన్స్ మంజు. థ్యాంక్స్. ఎలా ఉన్నానన్నయ్య? అదేంట్రా జోకర్లా తయారయ్యో? అక్కడ ఎవరు నన్ను చూసి అట్రాక్ట్ అయిపోకూడదు కదా, అందుకే. కరెక్ట్ రా. నేను పెళ్లి కొడుకులా ఉన్నానా? ఓహో, పెళ్లి కొడుకు బాబులా ఉన్నావన్నయ్య. ఇంకో 4 రోజులు పోతే మీ అందరికీ వీడే బాబు అనుకుంటారు. చూసిన చాలు కానీ బయలుదేరండి. అనయ్య, అనయ్య, పేపర్లో నీ ఫోటో పడింది. అనే ఈ ఫోటో ఎవరు తీశారు? ఎవరు తీశారో తెలియదు గానీ ఎవరు తీస్తే ఏం కానది బీరు వాళ్ళు పెట్టి రండిరా, అవతల వర్షం వచ్చేస్తుంది. ఆలస్యం అయితే ఎందుకని అదిరిపోతున్నారా? అమ్మో కూర్చోండి, మా అమ్మరా. నేను ఇక్కడికి వచ్చానని చెప్పకండి, అస్సలు మీరు నన్ను చూడలా. రాబమ్మా. బంగారంలా ఉన్నావురా శివాజీ. నిన్ను ఇలా చూస్తే ఏ అమ్మాయి అయినా సరే వచ్చి వాటేసుకోవాల్సిందే. అవును, వీడేది? నేను ఇక్కడ లేనే. నోరు మూసుకొని తారా రా. నేను వచ్చింది వాడిని పొగట్టానికి కాదు, నీకు బుద్ధి చెప్పటానికి. ఒంగో. ఇప్పుడు కుదరలేవే. ఒరేయ్, నువ్వు వెళ్ళి ఆ స్టూల్ పట్టు. ఒరేయ్. అమ్మా! ఒక్క రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోవద్దన్నానో లేదో? అర్జెంట్ పని వేసుకోవడం మర్చిపోయానే. అయ్యో చుట్టుకొచ్చుకున్నాక. అబ్బో! క్రమశిక్షణ కావాలి నాకు. మున్న బట్టలు ఇప్పు. జై, నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను అనుకున్నావా? రిటైర్ అయిపోయావు. బావుడు, మున్న బట్టలు ఇప్పు. ఇక్కడ కాదులేవే, ఇటు మార్చుకొస్తా. చంపేస్తా. ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందే బట్టలు మార్చుకోవాలి. అది తిరగండి రా. చంపుతా. ఇక జరగొచ్చు. నన్ను ఉతికావుగా, ఈ తీసుకెళ్ళి ఉతుకో. సరే, ఇక మీరు బయలుదేరండి. వరండ్రా. కమ్ ఆన్ రా బాబాయ్. రా బాబు. మరీ చిన్నపిల్లలా ఉన్నాడమ్మా. కాదు, అదిగో చూడు. రండి బాబు. ఇద్దరా? అయ్యో మేం కదండి, ఎంట్రీ బ్యాక్. నమస్కారం అండి. ఇతను మరీ ఏజ్డ్ లా ఉన్నాడే. అమ్మో నేను కదమ్మో, అసలు అనుకున్నాడు. మా అమ్మాయి వంట బాగా చేస్తుంది. దాని వంట అంటే ఊళ్ళో అంతా పడి చేస్తారా? తిన్నాక తినక ముందా? అమ్మాయిలిద్దరు లక్ష్మీ పార్వతిలా ఉన్నారు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది అనుకుంటారు. అది నా భార్య. అనుకున్నా. మీ అమ్మాయి మటుకు సూపర్. అమ్మాయి నచ్చిందని ఒక్క ముక్క చెప్తే నా తమ్ముళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. ఒప్పుకోండిరా, అమ్మాయి లడ్డులాగుందిరా. ఓకే. నాట్ ఓకే. హ్యాండ్స్ హౌస్ఫుల్ గా ఉన్నాయి, అక్కడ పెట్టండి. కంగారు పడకండి, తాగుతాను. ఓకే అన్నయ్య, సూపర్ అన్నయ్య. ఓకే అన్నయ్య. నాట్ ఓకే అన్నయ్య. బాబాయ్, వర్షం వచ్చేట్టుంది రా బాబాయ్. బుట్టలడ్డు బట్టు వర్జం కాదురా. మీరు పెట్టే టెన్షన్ కి నాకు మెంటల్ వచ్చేటట్టుంది. బాబాయ్, మా అందరికీ నచ్చేలా అమ్మాయి దొరకతా బాబాయ్? ఎందుకు దొరకదు నాయనా? తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే అప్పటికి నీకు 60 నిండుతాయి. బాబాయ్, నేను అరవలేనా పెద్దడా? కాకపోతే ఏంట్రా, అందరికీ నచ్చాలని ఫిట్టింగ్ ఒకటి పెట్టావు. నేను మీకు దాస్తున్నాను. అసలు 330 సంబంధాలు ఇదిగో ఈ దున్నపోతు వల్ల తప్పిపోతున్నాయి. బాబాయ్, మా అందరిలో తెలివైనవాడు వీడే బాబాయ్. మేమందరం అమ్మని చూసాం, కానీ వీడొక్కడే అమ్మని చూడలేదు. అందుకే వచ్చే వదినలో పోయినమ్మ వీడికి కనిపించాలి. వీడు ఓకే చెప్పేంత వరకు మేము వెతుకుతూనే ఉంటాం బాబాయ్. ఎంత సెంటిమెంటల్ టచ్ ఇచ్చిన తర్వాత నేను సరే అనుకున్నా ఎట్లా అంటాను రా. రే, మేమందరం ఓటింగ్ లేకుండా ఒప్పేసుకున్నావురా. కానీ ఒక విషయం చెప్పండి బాబాయ్. ఏంటంటే వీళ్ళెవ్వరూ వద్దురా పెళ్లి చూపులకి. ఈ అడ్డబుడ్డ మేధావి గారిని మాత్రం తీసుకెళ్దాం. మీరు కూల్ గా ఉండండి రా. మనందరం పెద్ద గ్యాంగ్ లాగా వెళ్తే వాళ్ళు భయపడి చస్తున్నారు. ఈసారి మీ అన్నయ్యకి
చక్కటి పెళ్ళాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఎదురు చూస్తూ ఉండండి. పదట్రా బాబాయ్ రండి. వాళ్ళని వదిలి- అన్నయ్యలు పెళ్లి చూపులకి మేము రాలేకపోయామే అని బాధపడకండి. నా కళ్ళుని మీవిగా చేసుకొని మీరు చూస్తూ ఉండండి. మీ కడుపులు నావిగా చేసుకొని నేను తింటూ ఉంటా. ఆ? నేను ఏం మాట్లాడినా ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుంది కానీ నాకు ఇంత జోలు ఒకటి పెట్టు. కనిపెట్టేసావా? మా వాడు పెద్దగా చదువుకోలేదమ్మా. అయినా సరే 2 చేతుల సంపాదిస్తున్నాడు, 10 మందికి తిండి పెడుతున్నాడు. అదేంటది? పిఎస్ఆర్ పిఎస్ఆర్ షెడ్ లో చీఫ్ మెకానిక్. ఓహో. ఇకపోతే మీరు శివాజీ గారు కదా? అక్క అక్క, ఆ రోజు ట్రాఫిక్ లో క్రెయిన్ తో స్కూల్ బస్సు నిలబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేసి స్కూల్ పిల్లల్ని సేవ్ చేస్తే నేను ఫోటో తీసానే, ఆయనే ఈయన. ఆ ఫోటో నువ్వేనమ్మా తీసింది? ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ పేపర్ లో నేను కూడా చూశానులే. ఇకనే పేరే కాదు, నీకు మావాడి క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది. అమ్మాయి, ఇక నేను చెప్పేది ఏముంది? ఈ పెళ్లి నాకు ఇష్టమే నువ్వు ఒక మాట చెబితే చాలు. నాదేం లేదండి, మా అక్కిష్టమే నా ఇష్టం. నేను కూడా అంతేనండి. నా తమ్ముడి ఇష్టమే నా ఇష్టం. హాయ్. నీ పేరేంటి బాబు? మహేష్. తనకంటే ముందు పుట్టడం వల్ల ఆ మహేష్ బాబు పెద్ద స్టార్ అయిపోయాడని వీడో దిగులు పడిపోతుంటాడు. చెప్పు మహేష్, వదిన నీకు నచ్చిందా? చెప్పు. ఓకే అంటావా అనవా? నువ్వు పోలీస్ అవ్వాలన్నయ్య, ఇలా టెర్రరిస్ట్ లా మాట్లాడకూడదు. ఓకే చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఓకే. ఓకే. ఓకేరా. రే శివాజీ, అమ్మాయికి నువ్వు నచ్చావు, నీ తమ్ముడికి నీకు అమ్మాయి నచ్చింది. ఇక పెద్దవాళ్ళం మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీరు బయలుదేరంట్రా. ఈ షెడ్ లో పెద్ద పనేం లేదు బాబాయ్. యారు అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నావా? పెళ్ళయ్యాక ఏకంగా షెడ్ లోనే రూమ్ కట్టించుకుని అక్కడే పెట్టుకుని చూసుకుంది కానీ ఇక వెళ్ళండి రా, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. వాడిని తీసుకెళ్ళు. పరమేశ్వరరావు గారు, నేను నా హస్బెండ్కి దూరంగా ఉంటున్నాను. అంటే విడాకులు ఇంకా రాలేదనుకోండి, కానీ నా చెల్లి జీవితం నా జీవితంలో అవ్వకూడదని నా కోరిక. ఏమైందమ్మా? వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అండి. నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. నా చెల్లిది కూడా నాలాంటి మనస్తత్వమే. అందుకే చిన్న ఫ్యామిలీ ఉన్న ఇంట్లోకి దాన్ని పంపాలని నా చిన్న కోరిక. శివాజీ ఫ్యామిలీ గురించి చెప్తారా? శివాజీ ఫ్యామిలీ 6 తమ్ముళ్ళంటే మ్యాచ్ క్యాన్సిల్ అడదేమో. శివాజీది చిన్న కుటుంబమేనమ్మా. అంటే అతనికి అమ్మా నాన్న ఇప్పుడొచ్చిన తమ్ముడు అంతే నా ఫ్యామిలీ. వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారమ్మా. ఓ, అంటే వాళ్ళిద్దరేనా? మా చెల్లి చాలా లక్కీ అండి. నాకు ఈ పెళ్లి ఇష్టమే. ముహూర్తాలుంటే చూడండి. ఇదిగో అయ్యా 100. అమ్మా ఊరంతా తిరిగినాడు, విరిగిపోయిందిరా నాయన. అబ్బా. ఏం బాబాయ్, బుడ్డోడు ఓకేనడగా? పెళ్ళి ఓకేనా? అబ్బా, చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. బాబాయ్, నేను కట్నం తీసుకోనని చెప్పాను కదా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదురా. పెళ్లి కూతురు అక్కయ్య ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది. అక్కడ ఆవిడికి పెదమామగారు, చిన్నమామగారు, బులిమామగారు, పెద్దత్తగారు, చిన్నత్తగారు, బుల్లెత్తగారు, ఇహ మరుదులు ఆడమరుదులు కదా చెత్తా చెదారం ఒక 50 మంది ఉన్నారా. వీళ్ళందరికీ సేవలు చేసి చేసి ఆ అమ్మాయికి ఏడాది తిరగకుండానే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అందుకే తన చెల్లెల్ని కూడా అలాంటి పెద్ద ఫ్యామిలీలోకి పంపకూడదు అని డిసైడ్ చేసుకుందిరా. మనది అంత పెద్ద ఫ్యామిలీ కాదు కదా బాబాయ్. నేను కాకుండా 6 కదా. 6 కదా. అయినా సరే ఆ అమ్మాయి ఒప్పుకోదురా. అసలు ఆ అమ్మాయి కళ్ళల్లో ఏ మెస్మరిజం ఉందో ఏమో గాని శివాజీకి మహేష్ ఒక్కడే కదండి తమ్ముడు అని అడగగానే అవునమ్మా అని పుసుక్కిరి కమిటైపోయాను రా. మరి పెళ్ళయ్యాక ఇంకా 5 మంది తమ్ముళ్ళు ఉన్నారని తెలిస్తే? వద్దు బాబాయ్, మన అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవద్దు. అరే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధమే కదా ఆడింది. సారీ బాబాయ్, నాకు చదువు రాదు, అంతేకాదు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. ఆ పెళ్లి కూతురు నెంబర్ నేను మాట్లాడుతాను. కుదరక ఒక్క సంబంధం కుదిరింది, ఇది కూడా చెడగొట్టమాకరా. లేదు బాబాయ్, నా క్యారెక్టర్ ఏమిటో నేనేమిటో ఆ అమ్మాయికి బాగా తెలుసు. నా తమ్ముళ్ళ ద్వారా ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదని నే కన్విన్స్ చేసి మాట్లాడతాను. నెంబర్ ఇవ్వండి.
మంజు మొదటిసారి మిమ్మల్ని ఆ దేవుడు చూపించాడు, రెండోసారి మా అక్క చూపించింది, మూడోసారి నేనే చూస్తున్నాను. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగుదామని నేను రమ్మన్నాను. ఇక్కడికే ఎందుకు రమ్మన్నారు? ఏ రెస్టారెంట్కో ఐమాక్స్కో రమ్మనొచ్చు కదా. నాకు బుద్ధుడంటే ఇష్టం. ఆయనంటేనా? ఆయన చేసిన త్యాగం అంటేనా? త్యాగం ఇదేనా మీరు అడగాలనుకున్నది? ఇంకా ఉంది. ఆ రోజు రోడ్ మీద జరిగిన యాక్సిడెంట్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే అది మీ